ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ ఇంకొకటి ఏ ఏజ్ నుంచి అంటే మరి ఇప్పుడు ఈ మెడిసిన్ చెప్పారు మీరు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళ వరకు వాడొచ్చు? ఇవి అడల్ట్స్లో లైసెన్స్డ్ అండి. చిన్నపిల్లలు అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో అయితే లైసెన్స్ లేదు. 18 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళల్లో మాత్రమే, అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. అబ్రాడ్లో మాత్రం ఈ సిమాగ్లూటైడ్ లాంటివి టీనేజర్స్లో కూడా లైసెన్స్ ఉంది. అబ్రాడ్ అంటే కొన్ని కంట్రీస్లో. భారతదేశంలో మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అనమాట ఇవి. ఇది ఈ ఇండికేషన్స్ కూడా స్పెసిఫిక్గా ఉన్నాయి. ఒబేసిటీకి ఒబేసిటీలో కూడా క్రైటీరియా ఉన్నాయి. 27+ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్, మెటబాలిక్ కాంప్లికేషన్స్ అంటే ఒబేసిటీకి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్, లేదా 30 BMI ప్లస్ వితౌట్ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ కింద లైసెన్సెస్ ఉన్నాయి. ఈ లైసెన్స్ని పరిగణలోకి తీసుకుంటూ మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎన్ని మంత్స్ వరకు మనం దీన్ని ఈ ప్రాసెస్ జరుగుతుంది? మంచి ప్రశ్న అడిగారు. ఎన్ని సంవత్సరాల వరకు, ఎన్ని నెలల వరకు, ఎన్ని వారాల వరకు వాడుకోవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని. ఒకటి, మనం ఒక గోల్ని రీచ్ అయ్యేదాకా వాడుకోవచ్చు. ఫలానా వెయిట్ మనం రీచ్ అవ్వాలి అనుకునేదాకా వాడుకోవచ్చు, అదొక విధానం. ఇంకో విధానం ఏంటంటే, మనం గోల్ రీచ్ అయ్యాక కూడా మనం మళ్ళీ వెయిట్ రీగెయిన్ కాకుండా, అవి ఆపేసిన తర్వాత వెయిట్ రీగెయిన్ అనేది ఉంటుంది కాబట్టి వెయిట్ రీగెయిన్ కాకుండా డోస్ని టేపర్ చేసుకుంటాం, ఇంకో విధానం. ఇంకో మూడో విధానం ఏంటంటే మైక్రో డోసింగ్. అంటే ఒక వెయిట్ టార్గెట్కి రీచ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే తక్కువ డోస్ వాడుతూ ఉంటాం తర్వాత. అదొక మూడో విధానం. నాలుగో విధానం ఏంటంటే ఇంటర్మీడియట్ పల్స్ థెరపీ అనమాట. అంటే ఒక టార్గెట్ వెయిట్కి రీచ్ అయిన తర్వాత ఆపేసి మళ్ళీ 3 నెలలకు ఒకసారి ఏది స్మాల్ డోసెస్ ఇస్తూ ఉంటాం. సో కొన్ని వారాల పాటు. అదొక ఇంకొక విధానం. ఇలా 4 రకాలైనటువంటి విధానాల్లో మనం వాడుకోవచ్చు. ఏ విధానం వాడినా సరే ఏంటంటే ఇది ఒక మెథాడికల్ అప్రోచ్తో వెళ్ళాలి మనం. అట్లానే ఈ మెటబాలిక్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, కొలెస్ట్రాల్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి షుగర్కి సంబంధించినటువంటి ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్, HbA1c, యూరిక్ యాసిడ్, లిపిడ్ ప్రొఫైల్, ఇట్లాంటి వాటిని మనం కనుక మానిటర్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇవి ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఏ మందులు ఆపుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవి మొదలుపెట్టిన తర్వాత చాలామందిలో బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ డోసెస్ తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొలెస్ట్రాల్ మెడిసిన్స్ కూడా కొంత మేరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్కి వాడేటువంటి మందులు. ఓకే, దీంతో పాటు కొంతమందిలో యూరిక్ యాసిడ్ సంబంధించినటువంటి మందులు కూడా ఆపేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే బ్లడ్ షుగర్కి వాడేటువంటి మందులు అయితే కనుక తప్పనిసరిగా మనం డౌన్ టైట్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు. లేకపోతే ఏమవుతుందంటే లో బ్లడ్ షుగర్స్ అయిపోతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ మందులు వాడేటప్పుడు ఈ మెడిసిన్స్ని జాగ్రత్తగా మనం డౌన్ టైట్రేట్ చేసుకుంటాం, మానిటర్ చేసుకుంటాం, బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకుంటూ ఉంటాం. అలాగనే చేసినట్లయితే ఒక డిసిప్లిన్ అండ్ మెథాడికల్ అప్రోచ్ ప్రకారం ముందుకు వెళ్ళటం. దాంతోపాటు మనం ఏ టార్గెట్ అనుకున్నాం, వెయిట్ కావచ్చు, లేకపోతే కొలెస్ట్రాల్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే స్లీప్ యాప్నియా స్కోర్స్ కావచ్చు, లేకపోతే పెయిన్ రిలీఫ్ కోసం వాడుతున్నట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నీ ఆస్టియోఆర్థరైటిస్ కనుక వాడుతున్నట్లయితే ఆ పారామీటర్స్ కావచ్చు, వీటన్నిటిని మనం ఒక సైంటిఫిక్ వేలో అచీవ్ చేసేటువంటి అవకాశం. ఓకే అండి. అండ్ ఇంకొక మీరు ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే బాడీలో సర్జరీ చేసి చిన్న చిప్ లాంటి పరికరం అమరుస్తారు అని చెప్తుంటారు కదా, అది నిజంగా పాసిబుల్ అయినా యూజ్ అవుతుంది? సర్జరీ అయితే కాదు, అది చిప్ లాంటిదే. అంటే చిప్ లాంటిదే, CGM అంటాం దాన్ని, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. అది దాని సెన్సార్ని పెడతాం అనమాట, చాలా చిన్నది, అది ఇంత ఉంటుంది. ఓకే, ఇక్కడ పెడతాం ప్యాచ్ కింద. సుమారు ఇండియాలో ఉండేటువంటి సెన్సర్స్ అయితే ఇప్పుడు 2 వారాల దాకా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అబ్రాడ్లో ఉండేవైతే 4 రోజులు, ఇంకా అంతకన్నా ఎక్కువ కొన్ని నెలల పాటు పెట్టుకునేటువంటివి కూడా ఉన్నాయి. మన ఇండియాలో అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకున్నాయి మాత్రం 2 వీక్స్ మాత్రమే పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. పాపులర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెట్రానిక్ వాళ్ళు ఉన్నాయి, అబౌట్ వాళ్ళు ఉన్నాయి. సో అంటే అది మనం దాని పవర్ అయిపోగానే అది యూజ్ ఉండదంట. సెన్సార్ పనిచేసేది 15 రోజులు మాత్రమే. అప్పుడు ఏంటంటే మనం మన ఫోన్లోనే డేటా ఏదైతే ఉందో ఆ సెన్సార్ డేటాని మనం ఏదర్ ఫోన్లో కానీ ఒక రీడర్ అనే ఉంటుంది చిన్నది, దాంట్లో కానీ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. తద్వారా ఏంటంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మనం 3 సార్లు కానీ స్వైప్ చేసుకున్నట్లయితే ఆ రీడర్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మనం ఆ రీడింగ్స్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. ఎవ్రీ 5 to 15 minutes అది మన బ్లడ్లో ఉండేటువంటి షుగర్ రీడింగ్స్ని, ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఉండేటువంటి రీడింగ్స్ని క్యాప్చర్ చేస్తుంది. అంటే లో షుగర్ అవుతుంటే కనుక లో షుగర్కి అలర్ట్స్ ఇవ్వటం, అట్లానే టార్గెట్లో ఎంత శాతం ఉంది, అబౌవ్ టార్గెట్ ఎంత శాతం ఉంది, బిలో టార్గెట్ ఎంత శాతం ఉంది, ఇలా ఎక్సలెంట్ పారామీటర్స్ మనకి మెట్రిక్స్ అంటాం.
ఈ మెట్రిక్స్ అన్నిటిని మనకి ఇవ్వటం, యావరేజ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయి, ఇవన్నీ తెలియజెప్పేటువంటి అవకాశం ఈ టెక్నాలజీ ద్వారా మనకి వాళ్ళ అందుబాటులో. ఓకే, ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అండి? ఏజ్ వాళ్ళకైనా అది అమర్చొచ్చు? ఆ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ దర్ కాంప్లైంట్. స్నానం చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. అంటే ఇంకా పీకాలని చెప్పి ఎట్లా అంటే అది ఊడిపోతుంది తప్పితే పైనే అమరుస్తారా? చాలా సింపుల్, ఎవరికాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి నేర్పించిన తర్వాత వాళ్ళే పెట్టేసుకోవచ్చు. ఓకే, అది లోపల పెట్టేటువంటి చిప్ అయితే కాదు మనకి ఇండియాలో ఉన్నాయి, అవి కూడా అందుబాటులో వస్తాయి ఫ్యూచర్లో. బట్ మనకి యాజ్ ఆఫ్ నో వాళ్ళ అందుబాటులో ఉన్నాయి మాత్రం ఎవరికాళ్ళు కూడా పెట్టుకోవచ్చు మేము నేర్పించిన తర్వాత. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.